హలో హాయ్ అండ్ వెల్కమ్ టు డైలాగ్ చెప్పండి గురు. సో ఈనాటి డైలాగ్ చెప్పు గురు ఉత్సాహంగా సాగబోతుందని నేను అనుకుంటున్నాను. సో మరి ఉత్సాహంగా సాగాలి అంటే మీరు కాల్ చేయాలి. మీరు చేయవలసిందల్లా డయల్ చేయండి 040223540387కి ప్రతి సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం 5:30 నుంచి 6 గంటల వరకు. సో ఈనాటి డైలాగ్ చెప్పు గురులో యాక్చువల్లీ కొత్త డైలాగ్ చెప్పాలని ఉందండి. కానీ ఈరోజు ఎన్టీఆర్ గారు డైలాగ్ చెప్పాలని ఎందుకు అనిపిస్తుందండి. చాలా రోజులుగా ఎన్టీఆర్ గారు డైలాగ్ చెప్పలేదు. సో ఒకసారి రిపీట్ చేసుకుందామా? ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ ఎన్టీఆర్ డైలాగ్. ఏమంటివి జాతి నెప మన సూతసుతున కింద నిల్వ అర్హత లేదందువా. ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షే గాని క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్షేనందువా. నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిది, అతి జుగుప్సాగరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కొండలో పుట్టిది కదా నీది ఏ కులము. ఇంత ఏళ్ళ అశ్వత్ పితామహుడు కురుకుల వృద్ధుడు అయిన ఈ శాంతనవుడు విశ్వసముద్రధారియగు గంగా గర్భమన జనించలేదా. ఈయనదే కులము. నాతో చెప్పిందురేమయ్యా, మా వంశమునకు మూలపురుషుడైన వశిష్ఠుడు దేవవేశ పూర్వశిపుత్రుడు కాదా. అతడు పంచమజాతి కన్య అయిన అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాలాంగిని ఎందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపరిచి ఉన్న మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ విధువరాన్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పినపితామహి అంబానికతో మా పినతండ్రి పాండురాజుని, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ చరుడని మీచే కీర్తింపబడుతున్న ఈ విదురదేవుని కనలేదా. సందర్భావసరాలను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగానేడు కులము అన్న వ్యర్థవాదం ఎందుకు. ఇదండి ఇరగదీసే డైలాగ్. మరి ఇలా ఇరగదీసే డైలాగ్ మీరు కూడా చెప్పాలని అనుకుంటే మరి కాల్ చేస్తూనే ఉండండి. మరి తొందరగా మన డైలాగ్ చెప్పు గురు ప్రోగ్రామ్ స్టార్ట్ కాబోతుంది. లెట్స్ స్టార్ట్ అవర్ డైలాగ్ చెప్పండి గురు. డైలాగ్ చెప్పు గురులో మన మొట్టమొదటి కాలర్ ఎవరో చూద్దామండి. హలో వెల్కమ్ టు డైలాగ్ చెప్పండి గురు. మీ పేరు చెప్పండి. మీ పేరు చెప్పండి. నేను సంగమేశ్వరపురం మచిలీపట్నం. సార్ ఆదర్శరావు గారు. అవునండి. అంకుల్ ఎలా ఉన్నారు? అంకుల్. ఓకే అంకుల్ గారు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. చాలా రోజుల తర్వాత కాల్ చేశారు. అంటే మరి ఏదో డైలాగ్ నేర్చుకొని మీ దగ్గరికి వద్దామని. అబ్బా, అంటే మొత్తానికి ప్రిపరేషన్ తో ఉన్నారన్నమాట. అవునండి. చెప్పండి, ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు? అంటే మైసభారి పాత అయిపోయినా అన్నారు కదా. అవునవును. అయితే నేను ఎందుకన్నానంటే ఆ మైసభ ఉద్యానవన వర్ణంలో ఒక వాక్యం చివర వచ్చినటువంటి పదంతో తర్వాత వాక్యం ప్రారంభం అవుతుంది అన్నమాట. ఓకే. అలాగే ఒక 6-7 వాక్యాలు ఉంటాయి. అవునా? అది ఒరిజినల్ అనమాట మైసభలోది. రైట్. అది చెబుదాం అనుకున్నాను కానీ బాగా ఓల్డ్ అయిపోయింది అన్నారని అది మానేస్తాను. పర్లేదండి, అది మధ్యలో మనం చెప్పుకుంటూనే ఉంటాం. చాలా ఇది ఉన్నాయి. మరి ఈ రోజు ఏం ప్రిపేర్ అయ్యారండి? ఈ రోజా సీతారామ కళ్యాణంలో. అవును. రావణాసురుడు పూజ స్వామిని ఎత్తడం, దాని మీద నంది అపహాస్యం చేయడం. రైట్. అక్కడ వచ్చిన డైలాగ్ ఉంది. ఈ పెద్దదేం కాదు, ఒక 3-4 లైన్లు ఉంటుంది అంతే. ఓకే, సీతారాముల కళ్యాణం నుంచి. అవునండి. ఓకే అండి, మరి మీరు ఎన్ని రోజుల తర్వాత కాల్ చేశారు. మరి ఈ డైలాగ్ తప్పకుండా మా వ్యూవర్స్ అందరికి నచ్చుతుందని నేను కోరుకుంటున్నాను. సో అంత బాగా నేను చెప్పగలనా? ఎన్టీ రామారావు గారు అంత బాగా నేను చెప్పగలనా? ఎట్లనే. ఓకే అండి, ట్రై చేయండి. ఓకే అండి, స్టార్ట్ అండి. స్టార్ట్. ఎస్. నంది, నా భక్తినే పరిహసిస్తున్నావా? ప్రేమతో స్వామి సాక్షాత్కరించకపోతే బలిమితో ఈ కైలాసాన్నే పెకలించి నా లంకా ద్వీపానికి తరలించుకుపోతాను. అగర్వ సర్వ మంగళ కళా కదంబ మంజరీ రస ప్రవాహ మాధురీ విజృంభణ మధురసం నరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకాంతకాంతకం తమంతకాంతకం భజే. ఓం నమః హరాయ. అంతే సార్. వావ్, సూపర్ అండి, సూపర్. సో ఈ కన్వర్జేషన్ అంటే ఇది లాస్ట్ కు పాడింది ఎవరన్నట్టండి? ఏది? ఈ లాస్ట్ కు పద్యం పాడారు చూడండి, అది ఏ క్యారెక్టర్ పాడారు? అది సినిమాలో ఎన్టీ రామారావు అండి. ఎన్టీ రామారావు అంటే ఆయన క్యారెక్టర్ ఏది? హనుమంతుడు కైలాసాన్ని పెకలిస్తూ అక్కడ 3 ఉన్నాయన్నమాట అవి. రైట్. 3 రావణ భుజంగాలు అంటారు. రావణ భుజంగాలు ఒరిజినల్ గా 10 పైనే ఉంటాయి అవి. ఓకే. ఇందులో సినిమాలో 3 ఇచ్చారు, అందులో నేను ఒకటి పాడాను. అవునా? చాలా బాగుందండి.
సో ఇలాంటి పద్య రూపకంతో మరియు డైలాగ్స్ తో కలిపి కొట్టే క్యారెక్టర్స్ చూపించడం మీ తరమే అవుతుందండి. ఎందుకంటే మామూలుగా అందరు చెప్పేవాళ్ళు లేటెస్ట్ సినిమా డైలాగ్ లో ఏదో ఒక డైలాగ్ చెప్పేస్తారు, కొంతమంది కవితలు అవి చెప్తున్నారు, కానీ ఇలా పద్య రూపకంలో ఉన్న డైలాగ్స్ మీ నుంచే వస్తున్నాయండి. సో అంకుల్ గారు ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే, మీరు ఫస్ట్ కాలర్ అండి. సో వ్యూవర్స్ అందరికి ఇప్పటి నుంచే క్రేజ్ పెరిగిపోయేలా ఉంది, ఇప్పుడు ముందు వచ్చే కాలర్స్ ఇంకా క్రేజీగా ఉంటారని అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అంకల్. బాబాయ్ అండి. చూసారు కదండి అంకల్ గారు, ఆదర్శరావు గారు ఎలాంటి డైలాగ్స్ చెప్తారో అలాంటి ఇంట్రెస్టింగ్ డైలాగ్స్ ఎన్నో ఉన్నాయండి. మరి ఆనిముత్య అలాంటి డైలాగ్స్ని మీరు కూడా షేర్ చేసుకోండి. కాల్ చేయండి 0402354038 పైన నెంబర్ తిరుగుతుంది కదండి, మరి కాల్ చేయండి త్వరగా. ఓకే అండి, ఒక మంచి బ్యూటిఫుల్ సీన్ కూడా చూడండి. వెల్కమ్ అగైన్ టు డైలాగ్ చెప్పండి గుర్రు. మనం నెక్స్ట్ కాల్ తో మాట్లాడదామండి. హలో హలో, డైలాగ్ చెప్పు గురు. అవునండి, వెల్కమ్ టు డైలాగ్ చెప్పు గురు. ఎవరండి? విజయ అండి. విజయ్ గారు ఎలా ఉన్నారండి? బానే ఉన్నామండి. చెప్పండి. ఈ రోజు కూడా చాలా స్పీడ్ గా ఉన్నారు విజయ్ గారు. నా నుంచి చేస్తున్నానండి, కలవలేదు. యాక్చువల్లీ ఏంటంటే మీరు చెప్పుడు ఎలా ఉంటుందంటే, మీరు కాల్ రాగానే ఎలా ఉంటుందంటే ఇప్పుడే జస్ట్ స్పీడ్ గా వచ్చిన ట్రైన్ ఫటమని ఆగినట్టుగా ఉంటుంది. బాగా పొగిడేస్తున్నారండి. అసలు పొగడం ఏంటండి, నిజమే చెప్తున్నాను. మీరు అంత స్పీడ్ గా వచ్చేస్తారంటే హలో డైలాగ్ చెప్పురు అని అంటారు. ఓకే విజయ్ గారు, మొత్తానికి గన్నవరం నుంచి కదా? అవునండి. అంత కుశలమా గన్నవరం? అంతా కుశలమేనండి. ఓకే, మరి చలికాలంలో చలిగా ఉన్నది, మరి ఎలాంటి వంటలు చేసుకొని తింటున్నారు? వేడివేడిగా బజ్జీలు, అమ్మో పూనుగులు, అమ్మో ఇవన్నీ చెప్పకండి, ఇప్పుడు నేను షో వదిలేసి పారిపోవాలి. అన్ని వండుకొని తింటున్నాం. నిజమా? ఇదేమన్నా బాగుందా అండి? ఇలా ఊరించడం ఏమైనా బాగుందా అసలు? నేను ఆంధ్ర బ్యాంక్ లో చేస్తున్నానండి, ఇప్పుడే వచ్చా నేను బ్యాంక్ నుంచి. ఆంధ్ర బ్యాంక్ లో చేస్తున్నారా? ఓకే, వచ్చిందండి పోస్ట్ వచ్చేసిందా? ఈ రోజే జాయిన్ అయ్యా. ఓకే, కంగ్రాచులేషన్. ఏంటండి? ఓకే, చూసారు కదా, ఆంధ్ర బ్యాంక్ లో జాబ్ కొట్టేశారనమాట. అవునండి. దీనికి పార్టీ ఇవ్వాలండి మీరు. కంపల్సరీ. తప్పకుండా ఇస్తారా? ఓకే అండి, మా వ్యూవర్స్ అందరికి మంచి డైలాగ్ వినిపించండి, అదే మీ పార్టీ అండి. డైలాగ్ అంటే కనిపించే 3 సింహాలు కాకి అయితే కనిపించని 4వ సింహమేరా పోలీసు. అమ్మో, ఏదో మీరు ఎడిట్ చేశారు దాన్ని. ఏంటండి? ఏదో చేంజ్ చేశారు, దాంట్లో ట్విస్ట్ ఉంది. ఏం లేదండి, ట్విస్ట్ ఏం లేదు. ఓకే, మళ్ళీ చెప్పండి. ఒకసారి చెప్పా కదండి. కుదరదు, రెండోసారి కూడా చెప్పాలి. మా వ్యూవర్స్ అందరూ రెండోసారి కావాలని అనుకుంటున్నారు కదండి? అవును, మరి చెప్పండి. కనిపించే 3 సింహాలు కాకి అయితే కనిపించని 4వ సింహమేరా పోలీసు. అలా కాదండి, కనిపించే ఈ 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీక అయితే కనిపించని 4వ సింహమేరా పోలీస్. నా బదులు మీరు చెప్తే సరిపోయిందిలేండి. ఇలా కావాలని తప్పు చెప్పేసి నాతో చెప్పిస్తారా డైలాగు? కాదండి, నాకు వచ్చింది నేను చెప్పాను, మీకు వచ్చింది మీరు చెప్పారు కదా. ఓకే విజయ్ గారు, బాగుందండి. మరి ఈ రోజు ఏదైనా కవిత లాంటిది ఏమైనా లేదా? లేదండి, వాళ్ళు ఏం చెప్పదలుచుకోలేదు. ఇప్పుడే టైర్డ్ అయిపోయి ఇప్పుడే కదా వచ్చా నేను. డైలాగ్ చెప్పుకోరికి వచ్చాక ఇంకా టైర్డ్ ఏంటండి? అసలు ఉత్సాహంగా సంతోషంగా ఉండాలి కదా. ఇవాళ చాలా బోర్ కొట్టిందండి, ఇవాళే కదా ఫస్ట్ టైం వెళ్తాం అందుకని. ఓకే, మరి నెక్స్ట్ టైం మళ్ళీ బోర్ కొట్టినప్పుడు మంచి డైలాగ్స్ చెప్పండి. ఓకే, చెప్తానండి. ఓకే విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. బాయ్. మా అమ్మాయికి హాయ్ చెప్పండి. మీ అమ్మాయికి హాయ్. ఇవన్నీ బాగా రావాలి. ఓకే. ఓ హాయ్. రావాలి, బాగున్నారా? నేను చాలా బాగున్నానమ్మా, నువ్వు బాగున్నావా? ఓకే, టాటా, బాయ్. బాయ్. ఓకే విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విజయ్ గారు ఎప్పుడు కాల్ చేసినా ఈ విధంగా మనసు నిండా ఉన్నదంతా ఇలా పనిచేసుకుంటానండి. మనసు విప్పి మాట్లాడుకోవడానికి మన డైలాగ్ చెప్పుకుని ఉందండి. సో మీరు కూడా మనసు విప్పి అందరితో డైలాగ్స్ ని పంచుకోండి, కవితల్ని పంచుకోండి, లేదా ఏదైనా యొక్క మనిషిని ఆధారాలు లేక నా బాండాలు వేస్తే నా ప్రజల నంబర్. సో ఇదండి బ్యూటిఫుల్ డైలాగ్స్ అండ్ సెంటిమెంటల్ డైలాగ్స్ అండ్ క్లాసికల్ డైలాగ్స్ తో సాగిన మన డైలాగ్ చెప్పుకురు. ఈరోజు ఆదర్శరావు గారు ఒక మంచి డైలాగ్ చెప్పారు. నెక్స్ట్ లాస్ట్ కాల్ చేసినటువంటి మన విజయ్ గారు మంచి డైలాగ్స్ చెప్పారు. సో సూపర్ డైలాగ్స్ వచ్చాయండి. సో మరి మీరు కూడా ట్రై చేస్తూనే ఉండండి, కాల్ చేస్తూనే ఉండండి 0402354038 మీ మనసులో ఉన్న విషయాన్ని పంచుకోవడానికి, లేదా మీకు ఇష్టమైన హీరో డైలాగ్స్ని పంచుకోవడానికి. సో
ఇంతటితో ఈ డైలాగ్ చెప్పుకునే ప్రోగ్రామ్ ముగుస్తుందని, మళ్ళీ రాబోయే ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. దిస్ ఇస్ అన్షు హియర్. డోంట్ ఫర్గెట్ మీ అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్.